ఏటు పంచేయకుండా పడుకున్నావు? పడుకోవడం ఏంటయ్య గారు, కల్లో కూడా పని చేస్తుంటే నేను. అందుకే నేను బయట పని చేయడం మానేసు. దీనికి ఈ మధ్య పని కంటే పగటి కళ్ళు ఎక్కువైపోయింది. అమ్మగారు కూర్చోండి. నేను కల్లో ఎంత రిచ్ అయ్యానో తెలుసా? నువ్వు ఒంటి మీద ఉన్న బంగారం మోయడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నా. నువ్వే ఒక పని మనిషివి, మళ్ళీ నీకు ఒక పని మనిషా? నేను నమ్మను. ఆ పని మనిషి ఈవిడే అని తెలిస్తే గుండెపోటు చచ్చిపోద్దేమో. ఏడ్చారు బంగారం పోయడానికి పని మనిషా? నాకు చెప్తే మనపురంలో తాకడ పెట్టేసేవాడిగా. తాకట్టు పెట్టినా తరగని బంగారం, ఖర్చు పెట్టినా కరగని ఆస్తులున్నాయి సార్. అయితే నిజంగానే కల. అవునయ్య గారు, మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చానా? మన రేసులో రికార్డు కూడా కొట్టాను తెలుసా? ఎక్కడా? వీడియో గేమ్ లో. గేముల్లో కాదయ్య గారు, గల్లీలో నడపడం వచ్చా అంటున్నా. రాదు. మరి నా కల్లో డ్రైవర్గా వచ్చారేంది? ఏడ్చారు నేను నీకు డ్రైవర్ గా వచ్చానా? జీతం ఇచ్చేవాడి మీద జోకులు వచ్చి జీవితం తలగినలు అయిపోద్ది. ఆల్రెడీ మా హీరో చెప్పాడు. నువ్వు ఆగరాజు, ఇంతకీ కల్లో నీ క్యారెక్టర్ ఇచ్చారు? నేను పెద్ద కార్లో వచ్చి వచ్చి కర్రీలు వడ్డిస్తానా అంట.